58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట గ్రేడ్ 1 గ్రంథాలయంలో వారం రోజుల పాటు నిర్వహించిన వివిధ కార్యక్రమాలు నేడు ముగిశాయి. ఈ కార్యక్రమానికి జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీరామ్ రాజగోపాల్ మాట్లాడుతూ గ్రంథాలయాలు జ్ఞాన వికాసానికి నాంది అని, చిన్నప్పటి నుంచే పిల్లలు పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకుంటే వ్యక్తిత్వ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మొబైల్ కు దూరంగా ఉంటూ పుస్తకాలతో సమయం గడిపే పిల్లలు తెలివితేటలు పెంపొందించుకుంటారని మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర అన్నారు. కౌన్సిలర్ రామలక్ష్మి మాట్లాడుతూ గ్రంథాలయాలు సమాజానికి ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు. గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తున్న గ్రంథాలయ అధికారి షేక్ మస్తాన్వలను అధికారులు అభినందించారు. సెస్ వసూళ్లను సమర్థవంతంగా చేపడతామని తెలిపారు. అలాగే వివిధ పాఠశాలల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గొట్టె నాగరాజు, కవ్వుల బత్తల బ్రహ్మయ్య, సరికొండ నరసింహారాజు, అబ్బాస్ అలీ, ఉపాధ్యాయులు, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. Also, he went to the Aranyavasam for the 14 years. Without asking him any questions, he went. And also, like that, we also respect our parents. Come in Vishwabharati Degree College. Essay writing law, ఇచ్చిన కాన్సెప్ట్ can today's education society will change our tomorrow's society. సో నేను రాసింది ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ఆఫ్ కోర్స్ మన చాలా ఇంపార్టెంట్ ఇన్ అవర్ డైలీ లైఫ్. నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను ఎస్ఏ కాంపిటీషన్లో రామాయణం గురించి రాశాను. రామాయణం అనేది సంస్కృతికి, సాంప్రదాయానికి సంబంధించిన గొప్ప కావ్యం. అందులో రామాయణాన్ని వాల్మీకి మహర్షి రచించారు. 24,000 శ్లోకాలు 6 కాండలతో రచించారు వాల్మీకి మహర్షి. ఈ సభలో ఒడ్డేపి శ్రీనివాస్ గారు, తెలుగు మాస్టర్, మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర గారు, మున్సిపల్ కౌన్సిలర్ రామలక్ష్మి గారు, గుట్టె నాగరాజు గారు, మా మాస్టారు అబ్బాస్ అలీ గారు, లైబ్రరీ మస్తాన్ వలి గారు, బ్రహ్మ మాస్టారు, అదేవిధంగా కవి నరసింహరాజు గారు, పెద్దలందరికీ పేరు నమస్కారం చేసి చిన్న వాళ్ళకు శుభాశీస్సులు. నిజంగా ఈ రోజు మరి జాతీయ గ్రంథాలయ వారోత్సవం ప్రతి ఏడు జరుపుకుంటా ఉన్నాం. నిజంగా గ్రంథాలయ వారోత్సవం ఎందుకు జరుపుకుంటాం అంటే గతంలో గ్రంథాలయ వారోత్సవం ఉండే కాదు. ఎందుకు జరుపుతున్నాం? గతంలో ప్రతి ఒక్కరు కూడా గ్రంథాలయ లైబ్రరీ వెళ్ళేవాడు. స్కూల్స్ లో, కాలేజ్ లైబ్రరీస్ ఉండేవి. ఇప్పుడు స్కూల్స్ దగ్గర లైబ్రరీస్ కూడా గ్రంథాలయాలు లేవు. ఎవడు కూడా లైబ్రరీ రావట్లేదు. ఎందుకంటే ఏ కాటి కూడా మార్కులు రావాలి, మంచి మార్కులు రావాలి, మంచి ఉద్యోగం చేయాలని చెప్పి స్కూల్స్ అంతే ఆలోచిస్తే, కాలేజ్ అంతే ఆలోచిస్తే, పేరెంట్స్ కూడా వాళ్ళకి మంచి మార్కులు రావాలని చూస్తున్నారు తప్ప వాళ్ళకి జ్ఞానం రావాలని ఆలోచన చాలా తక్కువ. మరి నిజంగా ఇది లైబ్రరీ ఎందుకు అవసరం? బుక్స్ ఎందుకు చదువుకోవాలి? ఒకసారి ఆలోచిస్తే ఇంగ్లీష్ లో వస్తుంది, ఏ రూమ్ వితౌట్ బుక్, ఏ బాడీ వితౌట్ సౌల్. అంటే పుస్తకం లేని గది అలాంటిదో, ఆత్మ లేనట్టు బాడీ అలాంటిది. అంటే ఖచ్చితంగా పుస్తకం, గదిలో ఖచ్చితంగా పుస్తకం ఉండాలి, లేకపోతే మనం లేము అని చెప్పిన మాట ఇంగ్లీష్ లో మాట. అంటే ప్రతి ఒక్కరు కూడా టెక్స్ట్ బుక్స్ తో పాటు గ్రంథాలలో ఉన్నటువంటి నాలెడ్జ్ పెంచుకోవాలి. గొప్పవాళ్ళ జీవిత చరిత్ర, వివేకానంద కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, అబ్దుల్ కలాం కావచ్చు, బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర కావచ్చు, భారతం రామాయణం కావచ్చు, బైబిల్ కావచ్చు, పురాణం కావచ్చు, ఎన్నో విషయాలు తెలుసుకొని మీ టెక్స్ట్ బుక్ చదివితే మార్కులు వస్తాయి. గ్రంథాలలో ఇతరులు ఎన్ని పుస్తకాలు చదివితే మీ యొక్క ఏ విధంగా బిహేవ్ చేయాలి, ప్రవర్తన, ఆలోచన, కొత్త ఆలోచన రావడం అంటే తప్పకుండా ఏదో కొత్త పుస్తకాలు చదువుతా ఉండాలి. టెక్స్ట్ బుక్స్ నిజంగా నీకు అన్నింటి మార్క్స్ వచ్చినా సరే బయట నాలెడ్జ్ లేకపోతే, లోకజ్ఞానం లేకపోతే, టెక్స్ట్ బుక్ లో నాలెడ్జ్ వస్తే లోకజ్ఞానం రావాలని తప్పకుండా ఇతర పుస్తకాలు చదువుకోవాలి. చాలా మంది గొప్పవాళ్ళు బిఆర్ అంబేద్కర్, అబ్దుల్ కలాం కానీ పెద్ద పారిశ్రామికవేత్తలు కావచ్చు, పెద్ద వ్యాపారవేత్తలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, అందరూ కూడా పుస్తక పఠనం అనేది బాగా అలవాటు కాబట్టి వాళ్ళకి ఎవరు ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఏ విధంగా ఆలోచిస్తారు, ఎవరు నిర్ణయం తీసుకోవాలని చెప్పే విషయం మీద మనం గొప్పవాళ్ళ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అందువలన ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత సమయాన్ని ఒక పేజీ చేస్తారు, వారిలో ఒక పుస్తకం చెప్తున్నారు. అందువల్ల తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా గొప్పవాళ్ళ జీవిత చరిత్రలో ప్రపంచ జ్ఞానానికి సంబంధించిన ఎన్నో పుస్తకాలు చదువుకొని మీ అందరూ కూడా ప్రతిరోజు 1 hour రీడింగ్ బుక్. ఇదివరకు మేము చదువుకున్న రోజుల్లో ప్రతి స్కూల్లో లైబ్రరీ ఉండేది, ల్యాబ్ ఉండేది. ఇప్పుడు ఎక్కడ లైబ్రరీ లేదు, ల్యాబ్ కూడా ఏదో కార్పొరేట్ స్కూల్ వస్తూ ఉన్నాయి. అందువలన పుస్తకం చదవడం చాలా అవసరం. మీ అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలంటే, మంచి ఆలోచన రావాలంటే, మంచి క్రమశిక్షణ రావాలంటే టెక్స్ట్ బుక్స్తో పాటు ఇతర పుస్తకాలు చదువుకొని మీ అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుతూ మీ అందరూ కూడా శుభాశీస్సులు తెలుసుకున్నాం. ఆయన నిగర్వి మితభాషి సౌమ్య కాబట్టి స్మృతిగా విషయాన్ని మీకు తెలియజేశారు.
ఎమ్మెల్యే సార్ చెప్పినటువంటి విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.